చికెన్ కర్రీ తయారీ విధానం. ముందుగా పొయ్యి మీద డేక్ష పెట్టుకొని దాంట్లో సరిపడా నూనె పోసుకొని అది కాగిన తర్వాత హోల్ గరం మసాలా అన్నీ వేసుకోవాలి. అవి వేసుకొని వేయించుకునేటప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పుదీనా వేసుకొని వేయించుకోవాలి. అవి కూడా వేగిన తర్వాత దాంట్లో ఇప్పుడు వేసుకోవాల్సిన పదార్థాలు ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి. అవి వేగడానికి వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత అప్పుడు దాంట్లో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని మళ్ళీ ఇంకోసారి బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత దాంట్లో చికెన్ వేసుకోవాలి. చికెన్లో సరిపడా ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకుంటూ కలుపుకోవాలి. మరొకసారి మూత తీసి తిప్పుకొని దాంట్లో టమాటాలు, పసుపు వేసి మరొకసారి మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న తర్వాత దాంట్లో పెరుగు వేసుకొని కలుపుకోవాలి. ఈ పెరుగు గ్రేవీ కోసం. అలా కలుపుకొని మూత పెట్టేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి ఫ్రైడ్ ఆనియన్స్, ఎండు కొబ్బరి, గరం మసాలా, ఇంకా చికెన్ పొడి మసాలా కూడా తీసుకొని వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ధనియాలు కూడా వేసుకోవాలి. ఇలా వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని దాంట్లో చెక్క, లవంగాలు వేసుకోవాలి. ఇప్పుడు కూరలో కారం సరిపడా వేసుకొని కలుపుకొని మూత పెట్టుకోవాలి. మరొకసారి కలుపుకొని వాటర్ పోసుకొని అది కొంచెం సెగతగిలే వరకు ఉంచుకోవాలి. అది అయ్యేలోపు మనం ఆ మసాలాలో వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకొని అది తీసుకొచ్చి చికెన్లో కలుపుకోవాలి. ఇలా వేసిన తర్వాత అది కొంచెం దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. అలా ఉడికిన తర్వాత దాంట్లో కొత్తిమీర వేసుకుంటే ఉడికిపోయినట్లే.